హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేస్తానో, పిల్లలతో ఎలా ఉంటానో, ఇంట్లో ఏమేమి పనులు చేస్తానో చూపిస్తానండి మీకు. చూడండి, ఇంకా బయట అయితే ఊకేసాను. మోటార్ వేస్తే మా చిన్న అయితే పైపు పట్టుకుందనమాట. తనే నీళ్ళు కొడుతుంది. తర్వాతకైతే నేను తీసుకొని నీళ్ళైతే కొట్టాను. అప్పటికే 6:30 అవుతుందండి టైము. మేము 6కి అలా లేస్తాము. చూడండి, ఇంకా సూర్యుడు కూడా తూర్పున ఉదయించేశాడు. పొద్దున్నే చూడండి నా ఫేస్ ఎలా ఉందో. జస్ట్ అప్పుడే లేచి బయట ఊకానండి అంతే. ఇంకా నాకైతే స్పెట్స్ లేకుంటే అసలు తల ఎలాగో అవుతుందండి. మొత్తం స్పెట్స్ ఉంటేనే నాకు రిలీఫ్గా ఉంటుంది అన్నమాట. ఇంకా స్టార్ట్ చేసిందండి మా చిన్ని అల్లరి అయితే. చూడండి, ఇంకా లేచిన కాంచి నాకు ఇదే పని, వీళ్ళని సర్దడమే సరిపోతుంది అనమాట. ఇంకా నేను ముగ్గేస్తుంటే వచ్చి తను తొక్కుతుందండి. వీడియో సెల్ అయితే నేను గేట్ దగ్గర పెట్టి వీడియో కోసం అయితే అలా తీశాను. చాలా అల్లరి పనులు చేయడంలో మా చిన్ని ఫస్ట్ అనమాట. చూడండి, నాకు కొంచెం ముగ్గు పెట్టు, నేను ముగ్గేస్తా అంటుంది. ఇంకా తనకి కొంచెం పెట్టానండి. ఇంకా నేనైతే బయట ఊకిసల్లి ముగ్గేసి బ్రష్ అయితే చేస్తాను డైలీ నేనేం ఊకను, పైన ఆంటీ ఊకుద్ది, నేను ముగ్గేస్తాను. ఇంకా అప్పటికే పాలు వచ్చేసినాయి. పాలు పెట్టాను, మా కోసం ఛాయ్ పెట్టానండి. ఇంకా మా మిన్ను అయితే మా అమ్మ వాళ్ళ దగ్గర పడుకుంటుంది కదా, తనని తీసుకురావాలి మార్నింగ్. తను కూడా వచ్చేసింది. ఇంకా ఛాయ్ అయితే రెడీ అయిపోయిందండి. మా ఆయనకి నాకు ఛాయ్ అయితే నేను పోసేసాను. పాలు అయితే కాగుతున్నాయి. ఇంకా మా పిల్లలు పాలు కూడా తాగడం బంద్ చేశారండి. అసలు తాగట్లేదు పాలు. వాళ్ళ కోసమనే నేను రోజు హాఫ్ లీటర్ పాలు తీసుకుంటాము, కానీ వాళ్ళు తాగట్లేదు. ఇంకా ఇది సమ్మర్ కదా, పెరుగు తోడు పెట్టవచ్చు అని చెప్పి ఇంకా పెరుగు అయితే తోడు పెడతాను. చూడండి, పొద్దున్న ఇలా కొనుక్కొచ్చుకుంటారు అనమాట. మా ఆయనకైతే ఛాయ్, స్పూను, వాటర్, బిస్కెట్ అన్నీ ఇవ్వాలండి. కూర్చొని అక్కడ అడుగుతూ ఉంటాడనమాట. నేనైతే ఛాయ్ తాగుతుంటే అసలు తలనొప్పి పోయినట్టుగా అనిపిస్తుందండి. నాకు లేచిన కాంచి వీళ్ళతో తలనొప్పి. ఇంకా ఈరోజు సండే అని చెప్పి నేనైతే బగారా రైస్, చికెన్ వండుకుందామని అనుకున్నాము. ఇంకా బగారా రైస్ కోసం అయితే ఇవన్నీ తెచ్చాడు మా ఆయన. బగారా వేయడానికైతే నేనైతే ఇంకా గిన్నెనైతే పెట్టేశాను. కొంచెం నెయ్యి వేసి, పచ్చిమిర్చి వేసి, అందులో ఇంకా మనకి బగారా మసాలా ఉంటుంది కదా, బగారా మసాలా వేయాలి. అంతకన్నా ముందు కొంచెం ఆయిల్ కూడా పోసుకోవాలండి. నేనైతే మర్చిపోయాను ఆయిల్ పోయడము, తర్వాతకి పోసాను. ఇంకా మసాలాలు వేసుకొని అందులో బగారాకు, అది కూడా వస్తుంది కదా అందులోనే, బగారాకు కూడా అది వేసుకోవాలి. కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలండి. అల్లం పేస్ట్ వేసుకున్నాక కొంచెం పచ్చివాసన పోయే వరకు దాన్ని ఫ్రై చేయాలన్నమాట. తర్వాతకి కొత్తిమీర, పుదీనా వేసుకోవాలండి. గ్యాస్ ఫ్లేమ్ అనేది మనం మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి, గిన్నె కడుగంటుతుంది అనమాట. ఇంకా నాకు 6 గ్లాసెస్ వాటర్ అయితే నేను పోసానండి. నేను 3 గ్లాసెస్ బగారా వేద్దామని అనుకున్నాను. 3 గ్లాసెస్ రైస్కి 6 గ్లాసెస్ వాటర్ పోసాను. మా పాత బియ్యం అనమాట. పాత బియ్యంకి వాటర్ ఎక్కువనే ఉడుకుతుంది, అందుకని చెప్పేసి నేను 6 గ్లాసెస్ పోసాను. చూడండి, ఇంకా లాస్ట్కి ధనియాల పొడి వేయాలి. కొంచెం మసలే ముందు ధనియాల పొడి వేసేసుకొని దాన్ని మసలనివ్వాలి. అంతలోగా అయితే నేనైతే బియ్యం అయితే కడుగుతున్నాను. 3 గ్లాసెస్ అని చెప్పాను కదా, 3 గ్లాసెస్ రైస్ తీసుకొని బియ్యాన్ని కడుగుతున్నానండి. ఒక 3-4 టైమ్స్ కడుక్కొని మనం అందులో వాటర్ పోసి పక్కకు పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా అది బాగా మసిలినాక ఈ బియ్యంని అందులో వేసేస్తే అయిపోద్ది కదా. ఇంకా చూడండి, మసులుతుంది. బియ్యం అనేది అయితే అందులో వేస్తున్నాను. నాకు ఫోన్ పట్టుకొని బియ్యం అందులో వేయడానికి కష్టంగా అనిపించింది, బట్ ట్రై చేశాను. ఇంకా వాటర్ అన్నీ పారబోసి మిగతా బియ్యం అందులో వేసేసాను. ఇంకా బియ్యం వాటర్ ఉంటే అందులో వేయడం రావట్లేదు, వాటర్ని మొత్తం ఉంచి వేసానండి. చూడండి, నా ఫోన్ ఎక్కడ పెట్టాలో కూడా తెలియట్లేదు. ఇంకా బియ్యాన్ని అయితే వేసేసాను. అలా వేసినాక వాటర్ మొత్తం గుంజుకునే వరకు మనం హై ఫ్లేమ్లో పెట్టాలండి. హై ఫ్లేమ్లో పెట్టి వాటర్ మొత్తం పోయాక సిమ్లో పెట్టాలి. అంతలోగా నేను 2 ఆనియన్స్ తీసుకొని కట్ చేస్తున్నా కర్రీ కోసము. ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అయితే కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. ఇంకా టమాటా కూడా కోసేసానండి.
చూడండి అన్నం అయితే ఉడికింది. పైన కొత్తిమీర పుదీనా చల్లి ఇంకా దించుకోవాలి. చూడండి మా పిల్లలు ఎంత అల్లరి చేస్తున్నారో. ఇంటి నిండా బొమ్మలు వరుస్తారండి. అస్సలు నాకు టైం కూడా ఇవ్వరు కూర్చునే అంత. ఇంకా చికెన్ అయితే తెచ్చేసిండు మా ఆయన. చికెన్ కోసం నేనైతే పోపు వేసాను. ఫస్ట్ చికెన్ని కడిగి పెట్టుకున్నా. చూడండి కర్రీ కూడా అయిపోయింది. వీడియో తీయడం కుదరలేదండి, మా పిల్లలతోనే సరిపోయింది నాకు. చూడండి బొమ్మలు ఎట్లా వేసిర్రో అసలు. ఇంకా బొమ్మలు వేసింది కాక వాళ్ళు ఉయ్యాలలు కడతారండి డోర్లకి. చూడండి ఇట్లా ఉయ్యాల కట్టిర్రు. నా చున్నీతో ఆ సింకు దగ్గర ఉన్న కొండికి ప్లస్ మళ్ళీ డోరు గొల్లెంకి కట్టినారు. ఇంకా అన్నం కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే అన్నం వేసేసుకున్నాను. అప్పటికే టైం 10 అవుతుందండి. టిఫిన్ కూడా ఏం చేయలేదు కదా, ఇంకా 10 అవుతుందని చెప్పి నేను తినేసాను అన్నము. టేస్ట్ అయితే మంచిగానే వచ్చిందండి, పర్లేదు. ఇంకా మేము తినేసి పిల్లలకైతే తినిపిస్తున్నాను. ఇంకా అయిపోయిందండి. మేము స్నానం పోసి పడుకోబెట్టాను వాళ్ళని. పడుకుంటే 4కి లేస్తారు. ఇంకా 4కి లేచి మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాము. డైలీ రోజు వెళ్తామండి అక్కడికి. కాసేపు అలా ఉండి వస్తామన్నమాట. చూడండి నడుచుకుంటూ వెళ్తున్నాము. మిన్ను అయితే ఉరికింది అసలు. చిన్న పాపకి చెప్పులు వేసుకొని ఉరకడం రాలేదు, తను చిన్నగా వెళ్తుంది అందుకని. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసినాం. అదే అండి మా అమ్మ వాళ్ళకు. మా తమ్ముడు వాటర్ కొడుతుందని చెప్పి పైకి ఎక్కిరు వీళ్ళు కూడా. ఎక్కడ కింద పడతారా అని నేను కూడా ఎక్కానండి వీళ్ళ గురించి అని చెప్పి. అంటే సైడ్కి మొత్తం కట్టిరు కానీ ముందర గోడ కట్టలేదు. మా పిల్లల గురించి నాకు తెలుసు కదండి, వాళ్ళు ఒక్క దగ్గర ఉండేవాళ్ళు కాదు. అందుకని నాకు భయం వేసి వాళ్ళతో పాటు నేను కూడా ఉన్నాను. ఇంకా ఇదే అండి నా డైలీ రొటీన్ లైఫ్. ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ. ఇంకా